హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒకసారి కిచెన్ మొత్తం ఒకసారి చూపించేసి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాను. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడే పెట్టుకున్నాను. రాగానే ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది, తర్వాత సింక్ ఉంటుంది. ఇదంతా ప్లాట్ఫామే అండి. ఇటు సైడ్ దీనిపైన అన్ని వైట్ కబోర్డ్స్. ఇటు కార్నర్కి ఇలా ఇచ్చారు. తర్వాత ఇది ఫ్రిడ్జ్ ఇటు సైడ్ వస్తుంది. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, అది వేరే రూమ్కి వెళ్ళడానికి. తర్వాత కుకింగ్ టాప్ ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత కింద ప్లాట్ఫామ్ మీద 2 కౌంటర్ టాప్స్ వస్తాయి. కింద గచ్చి ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి, దోశ అలాంటివి మనం తొందరగా వేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చినప్పుడు సరదాగా కూడా కూర్చుంటారు వాళ్ళు. ఇలా ఇక్కడ కూర్చున్న అటు టీవీ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ తింటూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎల్ షేప్లో ఇచ్చారు. త్రీ బార్ స్టూల్స్ అవి అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ. ఇది ఎల్ షేప్లో ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఒకటి వాటర్ ఫౌంటైన్ నేను అరేంజ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో నేను ఒకసారి చూపించాను. తర్వాత దాని వెనకాల ఒక చిన్న బుక్ ఉంది, నేను ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను, అందుకోసమే అది అక్కడే పెట్టుకున్నాను. హాల్లో ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను డిష్ వాషర్ రన్ చేసుకున్నాను. దీంట్లో కొన్ని బౌళ్ళు మాత్రం ఉన్నాయి అంతే. తర్వాత నేను సింక్ కింద సెల్ఫ్ చూపిస్తున్నాను. వెనిగర్, తర్వాత గ్లాస్ టాప్ క్లీన్ చేయడానికి, ఇదేమో కౌంటర్ టాప్ స్టవ్ తుడడానికి ఇది పెట్టుకున్నాను. తర్వాత కొంచెం బేకింగ్ సోడా పెట్టుకున్నాను. తర్వాత బౌల్ కడగడానికి ఇవి లిక్విడ్స్ అవన్నీ దీంట్లో పెట్టుకుంటాను నేను. వంట చేసేటప్పుడు అది అలా గ్రీజీ మరకలు ఏదైనా ఉంటే ఇది బాగుంటుంది, ఈ సొల్యూషన్ బాగుంటుందని తీసుకున్నాను. నేను చేయితో బౌల్ కడిగేటప్పుడు మాత్రం ఇది లిక్విడ్ని యూజ్ చేసుకుంటాను, యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ సోప్. స్క్రబ్బర్స్ అవన్నీ దీంట్లో పెట్టుకుంటాను నేను. నేను ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇది పెట్టుకున్నాను. ఇవైతే నేను దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను 2. ఇవి దీంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఐక్యాలో తీసుకొచ్చుకున్నాను. మనం గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఏదైనా వాటర్ తుడవడానికి ఇది బాగుంటుందని ఇలాంటి టవల్స్ అని దీంట్లో పెట్టుకుంటాను నేను. తర్వాత దీని పక్కన ర్యాక్లో మొత్తం స్టీల్ సామాన్ అవన్నీ పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కొన్ని పెద్ద ప్యాన్స్, కొన్ని చిన్న ప్యాన్స్. తర్వాత పిండి కలుపుకోవడానికి అలా చిన్న చిన్న గిన్నెలు అవి పెట్టుకున్నాను. ఇదైతే స్టీమర్, బ్రోకలీ, క్యారెట్ అవన్నీ స్టీమ్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను.
దీనిపైన 2 ర్యాక్స్ ఇచ్చారు కదండి. ఇది ర్యాక్స్లో ఏమున్నాయో చూసేద్దాం. దీంట్లో అయితే ప్లేట్స్ పెట్టుకున్నాను నేను. కొన్ని బౌల్స్కి ప్లాస్టిక్ ప్లేట్స్ వచ్చాయి, అవి సెట్ లాగా. ఇవన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ ర్యాక్లో నేను చిన్న చిన్న గిన్నెలన్నీ పెట్టుకున్నాను. పసుపు గిన్నె కడగద్దు అంటారు కదా, అందుకోసం అది అలాగే ఉంచేసాను. నేను గృహప్రవేశం అప్పుడు పసుపు అందరికీ ఇవ్వడానికి దాంట్లో కలిపాను. దీని పక్కన 3 ర్యాక్స్ వచ్చేసాయి. ఫస్ట్ ర్యాక్లో నేను బ్రెడ్ పెట్టుకున్నాను. తర్వాత నేను బాటిల్స్ యూజ్ చేసే బాటిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. హాట్ వాటర్ యూజ్ చేసే బాటిల్స్కి, తర్వాత కాపర్ బాటిల్, తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసే బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో 2 గార్లిక్, అవి బయట ఉంటే ఏం పాడవనివన్నీ దీంట్లో పెట్టుకుంటాను. బ్రెడ్, గార్లిక్ అదంతా. సెకండ్ సెల్ఫ్లో నేను అన్ని స్నాక్స్ పెట్టుకున్నాను పిల్లలకి ఈజీగా అందడానికి. నేను థర్డ్ ర్యాక్లో మొత్తం ఇవి కూరలు వండేటప్పుడు మనం మూతలు అవి పెడతాం కదా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా సైజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు చిన్నవి పెద్దవి ఇవన్నీ ఈజీగా దొరకడానికి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇడ్లీ ప్లేట్స్ అవి పెట్టుకున్నాను. తర్వాత ఇంట్రెస్టింగ్ అండి, ఇది నాకు బాగా నచ్చుతుంది. ఇది దీని కింద బ్రెడ్ టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ పెట్టుకున్నా. ఎయిర్ ఫ్రైయర్ అవన్నీ కింది ర్యాక్లో పెట్టుకున్నాను. పైన మాత్రం బియ్యం అవి పెట్టుకున్నాను. బియ్యంకి ఇంకా పెద్ద కంటైనర్ తీసుకోవాలి. దీని పక్కన చిన్న డోర్ వస్తుంది. దీంట్లో నేను ట్రేస్ అవన్నీ పెట్టుకుంటాను. ఈ ట్రేస్ అవన్నీ దీంట్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం కూరగాయలు కట్ చేయడానికి ఇవన్నీ తీసుకుంటాం కదా, ఇవన్నీ దీంట్లోనే పెట్టుకుంటాను నేను. ఇది కాఫీ మిషన్, తర్వాత వాటర్ ఫిల్టర్ ఇటు సైడ్ పెట్టుకున్నాను నేను. దీంట్లో మాత్రం అన్ని ఎలక్ట్రికల్ సామానే పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సర్, తర్వాత మనం దోసపిండి రుబ్బుకోవడానికి అది, గ్రైండర్లు అవన్నీ దీంట్లోనే పెట్టుకున్నాను. పైన మాత్రం చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకున్నాను. ఎటైనా టూర్స్కి అవి వెళ్తే బాగుంటుంది కదా, తీసుకెళ్తే ఎప్పుడైనా అన్నం వండుకోవచ్చు హోటల్స్లో ఉన్నప్పుడు. అన్నిసార్లు బయట తినలేము కదా, అందుకోసం అది తీసుకున్నాను. తర్వాత నేను ఈ ర్యాక్ చూపించేస్తాను. దీంట్లో మనం పెట్టిన వస్తువులన్నీ బయటికి కనిపిస్తాయి కదా, అందుకోసం దీంట్లో కలర్ఫుల్ అన్ని పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. దూరం చూస్తే బాగుంటుంది. పాలు పొంగించడానికి అది ఇత్తడి గిన్నె తీసుకుంటాం కదా, అది అక్కడే పెట్టుకున్నాను నేను. తర్వాత దీంట్లో అన్ని కలర్ఫుల్ బౌల్స్ అవన్నీ పెట్టి అరేంజ్ చేసుకున్నాను. దీంట్లో మొత్తం స్టీల్ సామాన్, పెద్ద పెద్ద గ్లాసెస్, తర్వాత చిన్న చిన్న కప్స్, స్టీల్ బౌల్స్ అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. దీంట్లో 4 ర్యాక్స్ వచ్చాయి, కానీ పైనవి 2 నాకేం పెద్ద అందవు, చాలా హైట్ ఉంటాయి అవి 2. జిప్ లాక్స్ అవన్నీ అప్పుడప్పుడు తీసుకుంటాను కాబట్టి పైన మాత్రం పెట్టుకుంటాను. ఆ థర్డ్ వరకు అయితే ర్యాక్స్ వరకు అయితే నాకు అందుతాయి, ఇంకా పైన మాత్రం అసలు కుదరదు. దీని పక్కన ఇంకో ర్యాక్ ఇచ్చారు, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను.
దీంట్లో నేను ప్లేట్స్ పెట్టుకున్నాను. ఓవెన్లో పెట్టుకోవడానికి కొన్ని ప్లేట్స్ ఉంటాయి కదా, అవి ఇటు సైడ్ పెట్టుకున్నాను. దీంట్లో మాత్రం ఇవైతే టిఫిన్ ప్లేట్స్ మధ్యలో ఉన్నవి. ఇవేమో పెద్ద ప్లేట్స్, మనం అన్నం తినేటప్పుడు పప్పుచారు అవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా, 2-3 కూరలు అవి వేసుకొని తినడానికి. తర్వాత పైన మొత్తం కప్స్ అవి పెట్టుకున్నాను. ఈ కప్స్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఒకటేమో మా పెద్ద పాప నాకు గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత కప్స్ ఏం లేవని గ్లాస్ కప్స్ అవి ఒకసారి తీసుకున్నాము. అవి పైన అవి నేను ఎక్కువ యూజ్ చేయనివి పెట్టుకున్నాను కప్స్ అవి. తర్వాత రెడ్ లేబుల్ పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నాము, టీ పౌడర్. అది ఎప్పుడో ఒకసారి తీసేటివి కదా అని నేను అవి పైన పెట్టుకున్నాను, కందిపప్పు అవన్నీ. నేను పైన అన్నం తినడానికి యూజ్ చేసే ప్లేట్స్, తర్వాత టిఫిన్ ప్లేట్స్ అవన్నీ చెప్పాను కదండి, ఓవెన్లో పెట్టుకోవడానికి మైక్రోసేఫ్ ప్లేట్స్ అవన్నీ కింద పెట్టుకున్నాను ఒక్కొక్కటి. ఇది మాత్రం హైదరాబాద్ నుంచి తెప్పించాను. నేను శ్రీలేఖ కలెక్షన్స్ అని చెప్తూ ఉన్నాను కదా, శారీస్ వీడియో చూడండి, దాంట్లో నేను శ్రీలేఖ కలెక్షన్స్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆంటీ పంపించారు ఇవన్నీ పెద్ద ప్లేట్స్ అవి. ఇవైతే చిన్న ప్లేట్స్, ఇవైతే నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ ప్లేట్స్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా. దోశ చేసుకున్నప్పుడు కానీ పూరి చపాతి వీటన్నిటికీ బాగా యూజ్ అవుతున్నాయి. పిల్లలు అన్నం కూడా తింటున్నారు. నేను కింద బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ సైడ్ అంతా చూపించేసాను కదండి, నేను నెక్స్ట్ సైడ్ చూపించేస్తాను. కింద మాత్రం కాస్కో నుంచి తెచ్చిన మ్యాట్ వేసుకున్నాము. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రిడ్జ్ పైన నేను ట్రేస్ అవన్నీ పెట్టుకుంటాను. బౌల్ కడిగి వేసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా, అది కూడా నేను బౌల్ అన్ని సర్దేసిన తర్వాత అవి ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాను ఆరిన తర్వాత. దీనిపైన కూడా 2 ర్యాక్స్ ఉన్నాయి కానీ అసలు కష్టం కదా ఏది పెట్టినా తీయడానికి. ఇదండి ఫ్రిడ్జ్. నేను దోశ పిండి అది పెట్టుకున్నాను. తర్వాత ఒక దాంట్లో పెరుగు పెట్టుకున్నాను, ఒక దాంట్లో ఇడ్లీ పిండి ఉంది. స్టీల్ బౌల్స్లోనే పెట్టుకుంటాను నేను. దీంట్లో ఎగ్ వైట్స్, పెరుగు, చీజ్ ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. దీంట్లో కొన్ని స్వీట్స్ అవి పెట్టుకున్నాను. తర్వాత పై ర్యాక్లో ఎగ్స్, కాలీఫ్లవర్, తర్వాత దీంట్లో పాలకూర అది పెట్టుకున్నాను. ఇండియన్ స్టోర్కి మొన్న వెళ్ళాము, వంకాయలు అవన్నీ తీసుకొచ్చాను, వంకాయలు, టమాటో అవన్నీ. బ్రోకలీ కూడా స్టీమ్ చేసి తినాలి, కానీ దీనికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో చూడాలి. ఈ చిన్న ర్యాక్లో నేను చిల్లీ సాస్ అది పెట్టుకున్నాను. అప్పుడప్పుడు నేను కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాను దీంట్లో, అప్పుడప్పుడు దీంట్లో ఎగ్స్ అవి పెట్టుకుంటాను. ఈ సైడ్ కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అవి పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకున్నాను, ఒక దాంట్లో మాత్రం నిమ్మకాయలు, పొట్లకాయ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇదేమో ఫ్రోజన్ సెక్షన్, దీనిలో గ్రీన్ పీస్ అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఒక చికెన్ కూడా ఉంది. తర్వాత ఇది మాత్రం ఐస్ ప్యాక్, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చు, కానీ నేను ఫ్రోజన్ ఏం పెట్టను వాళ్ళకి, కాబట్టి ఇది యూజ్లెస్ ఇంకా. తర్వాత బ్రెడ్ అది పెట్టుకున్నాను, ఎందుకంటే కాస్కో నుంచి తెచ్చిన బ్రెడ్స్ అవి 2 ఉంటాయి కదా, ఒకటి ఫ్రిడ్జ్లో పెడతాను, ఒకటేమో బయట పెట్టుకుంటాను. తర్వాత ర్యాక్లో మా పిల్లల ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసుకొని పెట్టుకుంటారు.
అసలు ఏ గిన్నె దొరికితే ఆ గిన్నెలో ఏదో ఒకటి వాటర్ పెట్టుకొని పెట్టుకుంటారు వాళ్ళంతా. ఇవి ట్రేస్ అని చెప్పాను కదండి, దీనిపైన ఏమేమి ట్రేస్ ఉన్నాయో ఒకసారి నేను చూపిస్తాను. ఈ ట్రేస్ ఇదొకటి ఆటమ్ లీవ్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను, బాగుంటుంది అని. ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది కదా. వైట్ది ఉండాలి అని తీసుకున్నాను, ఎందుకంటే అంత కప్బోర్డ్స్ అన్ని వైటే కదా. ఇది ఒకటి తీసుకుంటే ఎప్పుడైనా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. 1-2 సార్లు యూజ్ చేశాను. అదేమో మా వాషింగ్ మిషన్ రూము. తర్వాత ఇటు సైడ్ స్టవ్ ఉంటుంది. నేను కింద ఉన్న ర్యాక్స్ ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను, తర్వాత పైన ఉన్న ర్యాక్స్లో ఏం సర్దుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం మాస్క్లు అవన్నీ పెట్టుకున్నాను. ఇది నైఫ్ షార్ప్ చేయడానికి తీసుకున్నాను, ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఎప్పుడో ఒకసారి యూజ్ ఉంటుంది కదా, అందుకోసం దీంట్లో పెట్టుకున్నాను. ఇది కూడా నైఫ్ షార్ప్ చేయడానికి యూజ్ చేసేది. నేను మాస్క్లు అవి ఎందుకు పెట్టుకున్నానంటే, నేను ఈ డోర్ నుంచి గరాజ్ నుంచి వెళ్ళిపోతాము, మాకు హ్యాండీగా ఉంటుందని మాస్క్లు అవన్నీ అక్కడే పెట్టుకున్నాము. గరాజ్ నుంచి వస్తుంటే ఫస్ట్ కిచెన్ వస్తుంది. సెకండ్ ర్యాక్ లో మొత్తం 2 బాక్సెస్ అవన్నీ పెట్టుకున్నాను, ఎవరైనా వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని పెట్టుకున్నాను. ఇదేమో లంచ్ బాక్స్ పిల్లలది. తర్వాత స్నాక్స్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ అవి బాగుంటాయి కదా అని ఇవి తీసుకున్నాను. యూజ్ అండ్ త్రోలా కూడా కొన్ని యూజ్ అవుతాయి కదా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న స్నాక్స్ పెట్టించడానికి బాగుంటాయి. ఇవన్నీ హ్యాండీగా ఉంటుందని ఈ ర్యాక్లో సర్దుకున్నాను. తర్వాత కింది ర్యాక్లో కూడా నేను ఎక్కువ యూజ్ చేయనివి పెట్టుకున్నాను. దీంట్లో బ్లెండర్ అవి ఇవి పెట్టుకున్నాను. ఇదైతే షేప్ బాగుందని పొమోగ్రానేట్ జ్యూస్కి వచ్చింది ఆ బాటిల్, సరే అని పెట్టుకున్నాను. పిల్లలు ఆడుకుంటారు, ఏదో ఒక డ్రాయింగ్ చేసుకుంటారని. తర్వాత నేను ఇవి ర్యాక్స్ తీసి చూపిస్తాను. దీంట్లో మాత్రం అన్ని చిన్న చిన్న గంటలు పెద్ద పెద్దవి అన్నీ పెట్టుకున్నాను దీంట్లో. ఇవన్నీ స్టీల్ స్పూన్స్, స్ట్రెయినర్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇది మాత్రం నేను నెయ్యికి యూజ్ చేస్తాను. సాల్ట్ పేపర్ యూజ్ చేసుకోవడానికి అది. ఇదైతే దోశ వేయడానికి చాలా బాగుంటుంది ఈ గరిటె. తర్వాత ఇది మెజర్మెంట్ కప్. ఇది మనం రసం చేసుకోవడానికి బాగుంటుందని చిన్నగా ఉంది కదా అని తీసుకున్నాను. ఇది 2 వెర్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదేమో పెద్దది. దీంట్లో రోలు పెట్టుకున్నాను. రోటి పచ్చళ్ళు అవి చేయడానికి, టమాటో పచ్చడి అవి చేయడానికి బాగుంటాయి కదా, అలాగే వెల్లుల్లి అవన్నీ దంచడానికి బాగుంటుంది, అందుకోసమే రోలు ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత స్టీల్ ప్యాన్స్ అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. నేను పెద్ద పెద్ద జల్లిగంటే ఇవి నాన్ స్టిక్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను, రెగ్యులర్గా ఏమి యూజ్ చేయను, అందుకోసమే ఇవి కింద పెట్టుకున్నాను. హ్యాండిల్స్ ఉన్నవన్నీ పైన పెట్టుకున్నాను, ఎందుకంటే
నేను వంట చేసేటప్పుడు ఇది ర్యాక్ తీయడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ మాత్రం నాన్ స్టిక్ ప్యాన్స్ అవి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను అప్పుడప్పుడు యూజ్ చేసేటివి దీంట్లో పెట్టుకున్నాను. దాంట్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకున్నాను. దీంట్లో స్పూన్ ర్యాక్స్ అవి పెట్టుకున్నాను. దీంట్లో మాత్రం అన్ని ప్లాస్టికే పెట్టుకున్నాను, కానీ ఇది ఎక్కువ యూజ్ చేయను. పిల్లలు ఐస్ క్రీమ్స్ తినడానికి అవి ప్లాస్టిక్ తొందరగా తీసుకుంటారని అవి అయితే పెట్టుకున్నాను. తర్వాత దీనిపైన సెల్ఫ్లో ఏమేమి పెట్టుకున్నానని చూపిస్తాను. ఇదండి నేను రెగ్యులర్గా యూజ్ చేసేటివన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఇదే ఉంటుంది కదా, అందుకోసం నాకు డైలీ యూజ్ అయ్యేటివన్నీ దీంట్లోనే పెట్టుకున్నాను. షుగర్, టీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. పసుపు, కారం ఇవన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను, మసాలాలు అవి. దీంట్లో కూడా 4 ర్యాక్స్ ఉన్నాయి, కానీ పైన అసలు అందదు. ఆ ర్యాక్ పక్కన ఓవెన్ ఉంటుంది, దాని మీద కూడా ర్యాక్స్ ఉంటాయి, కానీ దాంట్లో నేను ఏం పెట్టలేదు. ఇదండి మాకు స్టవ్. మైక్రోవేవ్ ఇది. గృహప్రవేశం పూజ చేసినప్పుడు అయ్యగారు ఓమన్ రాశారు, అలాగే ఉండిపోయింది. నేను ఎక్కువగా మైక్రోవేవ్ అసలు యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. చాలా రేర్గా యూజ్ చేస్తాను అసలు. దీంట్లో ఎగ్జాస్ట్ లైట్ కూడా ఉంది. ఇదైతే ఓవెన్. నేను వంట చేసేటప్పుడు చేయి తుడుచుకోవడానికి అది పెట్టుకున్నాను. తర్వాత కింద ఒక సెల్ఫ్ లాగా ఉంది, నేను చూపిస్తాను. దీంట్లో మాత్రం కేక్ చేయడానికి బేకింగ్ ట్రే అవన్నీ ఉంటాయి. కప్ కేక్స్ చేయడానికి, తర్వాత ఇవి పట్టుకోవడానికి సిలికాన్వి తెప్పించాము, కానీ పాతవి అలాగే ఉండిపోయాయి. తర్వాత ఇదేమో కప్ కేక్స్ చేయడానికి తీసుకున్నాము. నేను ఒకసారి దీంట్లో బన్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న బన్స్. స్టవ్ పక్కన ఈ ప్లేస్ అంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇష్టపడ్డది పెట్టుకుంటాను. తర్వాత స్టవ్కి లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ నైఫ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి పింక్ నైఫ్ ఒకటి ఉండాల్సిందే కదా కేక్ కట్ చేయడానికి. అది ఇలా వేరియేషన్ ఉంది కదా, తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. ఈ నైఫ్ స్టాండ్ అయితే చాలా రోజుల నుండి ఉంది మా దగ్గర. ఇది అమెజాన్లోనే తీసుకున్నాము. నేను ఒక నాప్కిన్ రోల్ దీంట్లో పెట్టుకుంటాను ఇటు సైడ్. నేను వండిన కూరలన్నీ ఇటు సైడ్ పెట్టుకుంటాను, లెఫ్ట్ సైడ్. స్టవ్కి లెఫ్ట్ సైడ్ అవి పెట్టుకుంటాను, కర్రీస్ అవన్నీ. నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యేటివన్నీ పక్కన పెట్టుకున్నాను రైట్ సైడ్. ఇటు సైడ్ ఏమో కొన్ని పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పెట్టుకుంటాను నేను. ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ మార్కులు అవి కింద పడిపోతూ ఉంటాయి కదా, అందుకోసం నేను దీంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను దీంట్లో. తర్వాత ఇక్కడ కోకోనట్ ఆయిల్ అది పెట్టుకున్నాను. ఈ మధ్య వంటలలో బాగానే యూజ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్, అందుకోసమే ఇక్కడే పెట్టుకున్నాను. తర్వాత టీ కెటిల్ పెట్టుకున్నాను. ఈ టీ కెటిల్ నాకు బాగా నచ్చింది. అసలు 2-3 months ముందే తీసుకున్నాను. ఎప్పుడో ఒకసారి మాత్రం దీంట్లో వేసుకుంటాను టీ. అది
తెచ్చిన కొత్తలో ఎక్కువ వాడుకున్నాను కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటాను కానీ వాళ్ళు వచ్చేసరికి మర్చిపోతాను నేను. తర్వాత అప్పుడప్పుడు యూజ్ చేసేటివన్నీ దీంట్లో పెట్టుకున్నాను, పుట్నాలు అవన్నీ, సొంటి పొడి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇంకా మాత్రం కాఫీ పెట్టుకున్నాను, కాఫీ పౌడర్. నేను ఎప్పుడో ఒకసారి మాత్రం తాగుతాను కాఫీ, అందుకోసం అక్కడ పెట్టుకున్నాను. ఇదైతే గిఫ్ట్ అండి, మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. పొడులు అవి వేసుకోవచ్చు, అంటే ఇడ్లీ పొడి, దోశ పొడి, దీంట్లో ఇడ్లీ పొడి, దోశ పొడి అవన్నీ వేసుకోవచ్చు, స్టీల్వి. దీంట్లో స్టీల్ స్పూన్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి అవి కూడా. దీంట్లో మొత్తం స్టీల్ స్పూన్స్ అవన్నీ పెట్టుకున్నాను, స్టీల్ స్పూన్స్, ఫోర్క్స్ ఇవన్నీ పెట్టుకున్నాను దీంట్లో. కొంచెం చిన్న స్పూన్స్ ఇవి దీంట్లో పెట్టుకున్నాను, కొంచెం పెద్దవి దీంట్లో పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో చిన్న ర్యాక్ ఉంది, ఇది ఎందుకు అనుకున్నాను కానీ చిన్న చిన్న స్పూన్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి, ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను కొన్ని చిన్న స్పూన్స్ అవి తెచ్చుకుంటాను ఎక్కడ దొరికితే షాప్లో. తర్వాత పీలర్స్ ఎన్ని ఉన్నాయి కూడా మళ్ళీ ఇదివరకు యూజ్ చేసిన పీలరే బాగా అనిపిస్తుంది. ఇదైతే నేను 2 అమెజాన్లో తీసుకున్నాను కానీ నాకేం అంతగా నచ్చలేదు. పిల్లలు ఫ్రూట్స్ అవి ఇంట్రెస్టింగ్గా తినడానికి ఇవి అయితే బాగుంటాయని నేను 2 ఫోర్క్స్ అవి తీసుకొచ్చాను. తర్వాత నేను దీంట్లో రాఖీలు అవి పెట్టుకున్నాను. మెయిల్ బాక్స్లో ఏమొస్తే అవి దీంట్లో ఉంటాయి. తర్వాత రాధాకృష్ణ వారిది పౌడర్ బాక్స్, ఇది 2 years బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఈ మధ్య మెయిల్లో రాఖీలన్నీ వచ్చాయి, ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాను నేను. 2 days తర్వాత తీద్దామని ఇవన్నీ పక్కన పెట్టుకున్నాము. తర్వాత మాస్క్లు అవి దీంట్లో ఉంటాయి. పెన్ అవన్నీ దీంట్లోనే పెట్టుకుంటాను కొన్ని. తర్వాత దీని కింద ర్యాక్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుందని వేసుకున్నాను దీంట్లో. ఓలో అని చెప్పాను కదండి, అది రోటీ పచ్చళ్ళకి యూజ్ అవుతుంది. ఇదైతే నేను ఇలాచీ దంచడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత దీంట్లో ఒక్కలు ఉన్నాయి, అవన్నీ పెద్దగా వాడను కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి దీంట్లో మిల్లెట్స్ అవన్నీ పెట్టుకున్నాను. దీంట్లో మాత్రం వాల్నట్స్ అవి పెట్టుకున్నాను. తర్వాత ఈ జల్లెడ, ఇది హ్యాండిల్ ఉందని తీసుకున్నాను, బాగుంటుందని. ఇదండి మా కిచెన్. నేను మల్టీ కలర్ థీమ్ అని పెట్టుకున్నాను కదా, అందుకోసం నేను వంట చేసేటప్పుడు మ్యాట్ కూడా మల్టీ కలర్ థీమ్ లాగానే తీసుకున్నాను. రెడ్ కలర్ బాగా డామినేట్ చేసి బాగుంది. అది ఒకటి సేమ్ కలర్ది వేసుకున్నాను, చూడగానే 2 సేమ్ బాగుంటాయని. సింక్ దగ్గర వేసుకుందాం అనుకున్నాను కానీ దీనికంటే ఇంకా కాస్కోలో తీసుకుంది చాలా బాగుంది క్వాలిటీ, అది అందుకోసం అది వేసుకున్నాను.
కిచెన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న వాల్ ఉంటుంది, వాల్కి ఇది డెకరేషన్ అండి. దీని నుండి ప్యాంట్రీలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ నేను ప్యాంట్రీలో ఎక్కువగా సర్దలేదండి, కొన్ని మాత్రం సర్దాను అంతే. ఎందుకంటే ఎన్ని బాక్సెస్ తీసుకున్నా కూడా సరిపోవట్లేవు, ఇంకా కొన్ని బాక్సెస్ తీసుకోవాలి. మెయిన్వి అయితే సర్దుకున్నాను, పిండి, చక్కెర, అవన్నీ బేసిన్, సుజీ, షుగర్ ఇవన్నీ రాసుకున్నాను. అలాగా ఇవన్నీ రాసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ స్టిక్కర్స్ చాలా ఉండిపోయినాయి. పిల్లలు అన్నారు ఒకసారి రాయమని, సరేలే అని వాళ్ళ సరదా కోసమని రాసుకున్నాను. ఈ ప్యాంట్రీ మొత్తం ఆర్గనైజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో తీస్తానండి, ప్యాంట్రీ వీడియో. ఇదండి నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.